శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇంటర్, ఐఐటి, జేఈఈ నీట్ పై అవగాహన సెమినార్. ధనిక భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత సూచనలు. పలాస పట్టణంలో ధనిక భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 9-10 తరగతుల విద్యార్థుల కోసం ఇంటర్, ఐఐటి, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలపై అవగాహన సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధనిక భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా బాలలత మాట్లాడుతూ 9వ తరగతి నుండే లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని క్రమబద్ధమైన ప్రణాళికతో చదివితే ఐఐటి, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో విజయం సాధించడం సాధ్యమని అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు పాత్ర కూడా కీలకమైన పాత్ర అని, సరైన మార్గనిర్దేశం అందించాలి అని అన్నారు. సెమినార్లో విద్యార్థుల సందేహాలకు బాలలత సమాధానాలు ఇచ్చారు. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి, రోజువారీ చదువు విధానం ఎలా ఉండాలి, మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సెమినార్ను విజయవంతం చేశారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు నాణ్యమైన విద్య, దాంతో పాటు క్వాలిటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ మోస్ట్ టీచర్స్. బేసిక్గా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గత 28 సంవత్సరాల నుంచి కొంచెం గట్టి చెప్పండి. నేను గత 28 సంవత్సరాల నుంచి అధ్యాపక వృత్తిలో ఉన్నాను. వివిధ భారతదేశంలో ఎక్కడెక్కడైతే బెస్ట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ధనిక భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక సామాజిక బాధ్యతగా విద్య అనేది అందరికీ అవసరం కాబట్టి ఈ ధనిక భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించి మహిళా ఎవరైతే ఫీమేల్ అమ్మాయిలు ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ కావచ్చు, అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్, ఒత్తిడి లేకుండా విద్యని అభ్యసించడం కోసం యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ కావచ్చు, బ్రీతింగ్ టెక్నిక్స్ కావచ్చు, వీటన్నిటితో పాటు ఫ్రీ లేయర్డ్ అప్రోచ్ అండి. మీకు కేవలం ఫ్యాకల్టీ మాత్రమే కాదు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. ఓవరాల్గా ధనిక భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ని నేను ముందుకు నడిపిస్తున్నానండి. దీనికి సంబంధించి పలాస ప్రాంతంలో ప్రజలందరికీ కూడా మరియు ముఖ్యంగా 9-10 తరగతుల అభ్యర్థులందరికీ కూడా అవగాహన కల్పించేందుకు, ముఖ్యంగా పరీక్షల దగ్గర కోసమే కాబట్టి వాళ్ళ నుంచి ఒత్తిడి నుంచి వాళ్ళు దూరం చేసేందుకు, ఒక పాజిటివ్ దృక్పథం పంపించేందుకు, దాంతోపాటు మీ అందరూ తెలుసు ఈ ప్రాంతం పారసాంబ నుంచి 3వ ర్యాంక్, ఆల్ ఇండియా 3వ ర్యాంక్ రోణంకి గోపాలకృష్ణ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఐఏఎస్ అయ్యారు, తను కూడా నా స్టూడెంట్ అండి. సో ఈ ప్రాంతానికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మంచి మంచి టెక్నిక్స్తో, స్మార్ట్ లెర్నింగ్తో, మంచి మెథడాలజీతో విద్య ఉందో ఆ విద్య ఈ ప్రాంతం వాళ్ళు కూడా అందాలని చెప్పి నిన్న శ్రీకాకుళం, ఈరోజు పలాస రావడం జరిగింది. కొంతసేపట్లో పాతపట్నం కూడా వెళ్తున్నాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పుల కోసం, ముఖ్యంగా పలాస ప్రాంతంలో ఉండే చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక మంచి దిశానిర్దేశం చేయడం కోసం లాయిడ్ గ్రూప్ ధనిక భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొస్తుందండి. దానికి విశాఖపట్నం హెడ్గా మా మస్తాన్ రావు గారు ఉన్నారు. ఆయన ఐఐటి టీచర్ అండి. వేల మంది ఐఐటిఎస్ని తయారు చేశారు. మనం చూస్తే కనుక ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి గారు ఎవరైతే ఉన్నారో కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈయన శిష్యుడే. ఇలా చాలామంది గొప్ప గొప్ప నాయకుల్ని, గొప్ప గొప్ప ఐఐటిఎస్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి మస్తాన్ రావు గారు. ఈయన మా విశాఖపట్నం బ్రాంచ్ లీడ్ చేస్తున్నారు. అదేవిధంగా మా లాయిడ్ గ్రూప్ సంబంధించిన డైరెక్టర్ మరియు ధనిక భారత్ డైరెక్టర్ విక్రమ్ నారాయణరావు గారి బ్రదర్ విక్రమ్ అజయ్ గారు కూడా మనతోనే ఉన్నారు. ఆయన కూడా పాత్రికేయ మిత్రులతో 2 మాటలు పంచుకుంటారు. బేసిక్గా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గత 28 సంవత్సరాల నుంచి కోచింగ్లో ఉన్నాను. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్గా, సెంటర్ హెడ్గా, మేనేజింగ్ పార్ట్నర్గా రకరకాల ఇన్స్టిట్యూట్స్లో పిల్లల్ని పంపించిన అనుభవం ఉందండి. దాదాపు 6,700 మంది పిల్లల్ని ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, బిట్స్కి, అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్కి పంపించామండి. ఇప్పుడు నేను లాయిడ్ గ్రూప్, విక్రమ్ నారాయణ గారి ఆధ్వర్యంలో లాయిడ్ గ్రూప్లో విశాఖపట్నం హెడ్గా ఉన్నానండి. మా యొక్క ధనిక భారత్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ధనిక భారత్ విద్యా సంస్థల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడిని, మా దగ్గర చెప్పిన ప్రతి పిల్లవాడిని జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్స్లో పంపించాలనేది. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది పిల్లల్ని జాతీయ స్థాయిలో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్లో కానీ, ట్రిపుల్ కానీ, బిట్స్లో కానీ ఇట్లాంటి వాటిలో పంపించాలనేది నా ఉద్దేశం. బాలలత మేడం గారి ఆధ్వర్యంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందండి నాకు. తప్పకుండా మీ పాత్రికేయుల మిత్రుల దగ్గర విక్రమ్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్కి, బాలలత మేడం గారికి నేను
పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండేలా చేస్తానని హామీ ఇస్తాను. మా ధనిక భారత్ విద్యా సంస్థల నుంచి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అజయ్ విక్రమ్, లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. నేను ముంబైలో ఉన్నాను. దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నది ఈ ధనిక భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందులో భాగంగానే ధనిక భారత్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లాంచ్ చేసామండి. మేము బ్రదర్ అందరం కలిసి. మా బ్రదర్ లాయిడ్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ అండి, లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి విక్రమ్ నారాయణరావు గారు. మా బ్రదర్ మేము ఒకటే ఒక ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలు స్థాపించామండి. ఈ విద్యా సంస్థలు స్థాపించక ముందర మేము 1 ఇయర్ నుంచి మేము సర్వే చేసామండి. ఆ సర్వేలో ఒక్కటే తెలియంది, ఇంటర్మీడియట్ అనేది చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సిన స్టేజ్ అది. ఆ స్టేజ్లో వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి కెరియర్ గైడెన్స్ అనేది మా యొక్క విద్యా సంస్థల్లో అది బాలలత మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ప్రతి ఒక్కరిని ఒకే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ సంస్థల్లో ఫోకస్ చేస్తున్నామండి. వాళ్ళ యొక్క ఆలోచన స్థాయి ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పెంపొందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మా ధనిక భారత్ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. మావి వచ్చేసి వైజాగ్, విజయవాడ, గుంటూరు అండ్ హైదరాబాద్లో మా బ్రాంచెస్ అన్నీ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం అండి. ధనిక భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున మేము ప్రత్యేకంగా పలాసకు రావడం జరిగింది. మనందరూ తెలుసు, ఈ ప్రాంతం అనేది విద్యార్థుల అవగాహన 9, 10 తరగతి తర్వాత ఏం చదవాలనే అవగాహన చాలా ముఖ్యమండి ఈ ప్రాంతంలోని అభ్యర్థులకి. ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఎక్కువ మంది టీఎస్సీ రాస్తుంటారు, ఆర్మీలో కలిసి ఉంటారు. వాటితో పాటు ఐఐటిఎన్స్, తర్వాత ఇంట్లో పెద్ద పెద్ద డాక్టర్స్, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ తయారు చేసే దిశగా ధనిక భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ముందుకెళ్తున్నాయి. ధనిక భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్ అన్ని చోట్ల బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నామని. ప్రత్యేకంగా లాయిడ్ గ్రూప్ ఏదైతే టాప్ మోస్ట్ ఫార్మా కంపెనీ ఉందో దాని ఓనర్ ఎంపీ గారు విక్రమ్ నారాయణరావు గారిని ప్రత్యేకంగా ఇక్కడ పంపించారండి. ఆయన కళ ఏంటంటే ధనిక భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశం. భారతదేశం చిరకాలంగా చెందుతున్న దేశంగా ఉండకుండా మనం వచ్చే 10-20 సంవత్సరాల్లో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఆయన కోరికండి. దానికి ప్రధానమైన ఆయుధం విద్యను ఆయన నమ్మారు. పిల్లలకు కనుక నాణ్యమైన విద్యను కనుక ఇవ్వగలిగితే కనుక అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా ఆయన బిలీఫ్ అండి. ముఖ్యంగా ఆయన కోరిక ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా వనసపూడి గ్రామం విక్రమ్ నారాయణరావు గారిని చిన్న స్థాయిలో స్టార్ట్ చేసి చాలా